ఏపీలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పైన హత్యాయత్నం ప్రయత్నం చేశారు కొంతమంది దుండగులు. గౌతమ్ రెడ్డి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఓ అగంతకుడు. విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజ్లో ఇప్పుడు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే గౌతమ్ రెడ్డి గతంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కూడా పనిచేశారు. సో జగన్కి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నాడు ఆయన. అయితే గౌతమ్ రెడ్డి కారుకు నిప్పంటించింది ఎవరికి పని చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఎప్పుడో పోలీసులకు చెప్పాను, ఆయన కూడా పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి గౌతమ్ రెడ్డి అంటున్నారు. సో గౌతమ్ రెడ్డిపై దాడికి యత్నించిన వ్యక్తి ఎవరు, ఎందుకు పని చేయాల్సి వచ్చింది, తనకి ప్రాణహాని కలిగించాలి అని చెప్పి ఎవరు ఆలోచిస్తున్నారు, నిజంగానే గౌతమ్ రెడ్డి ప్రాణానికి హాని ఉందా, ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సో విజువల్లో చూస్తున్నట్టయితే ఒక వ్యక్తి బయట నుండి వచ్చాడు, అక్కడ ఒక కార్ కనిపిస్తోంది, పెట్రోల్ తీశాడు, క్యాప్ పెట్టుకున్నాడు, బ్యాగ్లో నుంచి పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ని గౌతమ్ రెడ్డి కార్ పై పోసాడు. సో మీరు విజువల్లో చూడవచ్చు, అది కార్ షెడ్ కింద నీట్గా పార్క్ చేసి ఉంది, ఎవరో పని కట్టుకొని వచ్చినట్టుగానే ఉంది. అలా పెట్టాడో లేదో పెట్రోల్ పోసాడు, పెట్రోల్ డబ్బాని అక్కడ కింద పడేశాడు. ఇక వెంటనే మ్యాచ్ బాక్స్ ఓపెన్ చేసి నిప్పంటించి అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత ఈజీగా వచ్చాడో అంత ఈజీగా ఇట్టే వెళ్ళిపోయాడు. సో ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది, ఎవరైనా చెప్తే చేశాడా, ఏదైనా రాజకీయ ప్రత్యర్థులు ప్రోద్బలంతోనే ఈ రకమైన పని ఆ యువకుడు చేశాడా, లేదా ఇంకేదైనా జరిగిందా అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు తేల్చాల్సి ఉంది. సో గౌతమ్ రెడ్డి కారుకి నిప్పు పెట్టి పెట్రోల్ బాటిల్ బ్యాగ్లో నుంచి తీశాడు, అలా పెట్రోల్ తీశాడు, కారుపై వెనక భాగంలో పోసాడు, పెట్రోల్ డబ్బాని కూడా అక్కడ కింద పడేశాడు. తర్వాత వెంటనే మ్యాచ్ బాక్స్ తీసుకొని నిప్పంటించాడు, అక్కడి నుంచి పరారైపోయాడు. చూడండి కార్ను ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, గౌతమ్ రెడ్డి కార్ను ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది. సో ఎవరైనా ప్రోద్బలంతో పనిచేశాడా, ఇది కేవలం ఒక హెచ్చరిక మాదిరిగానే గౌతమ్ రెడ్డి కారుకు నిప్పంటించారా, డైరెక్ట్గా వాళ్ళ టార్గెట్ గౌతమ్ రెడ్డేనా, ఇలా పలు కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా జగన్ హయాంలో పనిచేసిన గౌతమ్ రెడ్డి కారుకి ఇప్పుడు నిప్పంటించడం పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్గా కొంచెం హీట్ రాజేస్తుందని చెప్పాలి. సో జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి పైనే హత్యాయత్న ప్రయత్నం జరిగిందని వైసీపీ నేతలు ఆగ్రహం వెలుగక్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే, లేదంటే వెనకాల నుంచి ఎవరైనా రాజకీయ నాయకుడి పనికి పాల్పడి ఉంటాడు, ప్రోద్బలం చేసి ఉంటాడనేది వైసీపీ నేతలు ఆగ్రహం వెలుగక్తున్నారు. ఎస్, మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, గౌతమ్ రెడ్డి కారుకు నిప్పంటించి వెళ్ళిపోయాడు, ఏదో టైం పాస్గా అలా వచ్చి, ఏదో చిన్నపిల్లల ఆటలాగా వచ్చి అలా వచ్చి పెట్రోల్ పోసేసి వెంటనే నిప్పంటించి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు, ఎందుకు గౌతమ్ రెడ్డి కారుకు నిప్పంటించాల్సి వచ్చింది, వెనుక ఉన్న కాన్స్పిరసీ ఏంటి? ఈ సంఘటన జరిగి కూడా కాస్త ఆలస్యం, దాదాపుగా నెల 12వ తారీఖున ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇదే వ్యవహారాన్ని పోలీసులకు కూడా గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి ఫిర్యాదు నమోదు చేసుకోకపోవడం, పోలీసులు వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకోవడం, కనీసం వరుసగా ఇటువంటి సంఘటనలు తన ప్రాంతంలో తనను బేస్ చేసుకుని జరుగుతోందని చెప్పినా ఎవరు పట్టించుకోకపోవడం నేపథ్యంలోనే ఆయన ఈ వ్యవహారాన్ని కొంత బయటపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే కొత్త కారు ఎలక్ట్రికల్ కార్ని తెచ్చుకున్న 2 రోజుల తర్వాతనే ఎవరో పర్టికులర్ గా ఒక మనిషి బ్యాగ్ తగిలించుకొని వచ్చిన వ్యక్తి నేరుగా అక్కడికి రావడం, బ్యాగ్ లో నుంచి పెట్రోల్ తీయడం, ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించడం, తర్వాత పెట్రోల్ పోయడం, తగలబెట్టడం, అక్కడి నుంచి పారిపోవడం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన వెంటనే స్థానికులు ఆ కారు మంటలను ఆపేసిన, బట్ గౌతమ్ రెడ్డి వ్యవహారం మీద పోలీసులకు కూడా కంట్రోల్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేసి పోలీసులకు చెప్పినా పోలీసులు ఎవరు పట్టించుకోలేదు అనేది ఆయన వాదన. బట్ ఇక్కడ జరిగిన ఈ వ్యవహారంలో గౌతమ్ రెడ్డి కూడా ఒక మాట మాట్లాడుతూ తనను హతమార్చేందుకు, తనను హత్య చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది అనేది ఆయన చాలా బలమైన వాదనని వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే దీని వెనకాల కేవలం ఇదొకటేనా, పొలిటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఈయన బేసిక్ గా ఒక లాయర్ కూడా కాబట్టి లాయర్ కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఏమైనా పగుందా, లేకపోతే ఎవరైనా వాంటెడ్ గా వచ్చి చేశారా, దీని వెనకాల ఎవరైనా ప్రోద్బలం ఉందా? ఘటన జరిగి కూడా చాలా రోజులు అవుతోందని చెప్తున్నారు కాబట్టి ఇంతకీ ఆ యువకుడిని ఎవరనేది కనుక్కున్నారా, లేదా యువకుడు అదుపులో తీసుకున్నారా, ఆ యువకుడు ఏం చెప్తున్నాడు? లేదు, ఇంకా ఇప్పుడు దాకా ఎవరనేది కూడా సైలెంట్లీ కాదా. అందుకే ఇప్పుడు దాకా పోలీసులు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ఆ వీడియోని కూడా బయటకు వదిలిన పరిస్థితి. బహుశా ఇప్పటికైనా పోలీసులు దాని మీద సీరియస్ గా తీసుకుంటారేమని చూడాలి. దాని వెనకాల అసలుకి
ఏంటి కుట్ర ఏముంది, కథ ఎవరు నడిపించారనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో అంటే పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? డైరెక్ట్ గా ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటి దగ్గర పార్క్ చేసినటువంటి కార్కే పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిన వ్యక్తులు రేపటి రోజున నిజంగానే ఆయన ఒంటరిగడానికి కనిపిస్తే కూడా ఆయనపై దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఇంత సీరియస్ తీసుకోవడం లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారనే లైట్ తీసుకుంటున్నారు అనుకోవాలా? గౌతమ్ రెడ్డి ఏమంటున్నారు? అతని ఆరోపణ కూడా చాలా సీరియస్ అయిన ఆరోపణ. పోలీసు ఇన్వెస్టిగేటర్స్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద సంఘటన జరిగినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేదు మా మీద రేపు ఏమైనా హత్య జరిగినా మా మీద దాడి జరిగినా ఎవరు పట్టించుకుంటారు? వాంటెడ్ గా ఇప్పటికే దాని మీద కుట్ర జరుగుతుందని నేను 10 సార్లు పోలీసులకి ఒప్పచెప్పినా, అయినా పోలీసులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటారులే అని నేను భావించాను. అయినప్పుడు కూడా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వ్యవహారానికి ముందుకు రావట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా మీడియా ముందుకు పెట్టే ప్రయత్నం చేశాను. కానీ అప్పటి వరకు కూడా నేను వ్యవహారాన్ని బయట చెప్పలేదు. ఎందుకంటే సరే ఏదో జరుగుతుంటే పోలీసులు న్యాయం చేస్తారని ఊహించాను, కానీ పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది గౌతమ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో తనకి ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడైనా రక్షణ కల్పించారా? పోలీసులు ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తారని హామీ ఇచ్చారా? చూడాలి. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన ఇప్పుడు బయట కూడా మీడియాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో దీనికి సంబంధించి ఎటువంటి ముందుకు వెళ్తారనేది చూడాలి. అంటే ఇక్కడ వీడియో రాలేదు కాబట్టి ఇంత పెద్ద చర్చనీయాంశం కాలేదు. ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది, కానీ అంతకంటే ముందే వైసీపీ నాయకులందరికీ తెలుసు కదా, చిన్న సంఘటన జరిగితేనే వైసీపీ నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు, రోడ్డుకి ఎక్కుతున్నారు. ఈ సంఘటనలో గౌతమ్ రెడ్డి వైపుగా వైసీపీ నాయకులు సపోర్ట్ ఇస్తూ వాళ్ళు దీని గురించి సీరియస్ గా తీసుకున్నారా? పోలీసులకి గౌతమ్ మరి నాయకులకి అక్కడ క్యాడర్ కి చెప్పారా లేదనేది కూడా తెలియదు. వేసుగా దాన్ని కొంత ఆయనే చూద్దాంలే పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారనే యాంగిల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు చేయలేదు కాబట్టి వ్యవహారం మీద ఇంకా రేపటి నుంచి ఈ వ్యవహారం మీద కొంత వైకాపా నేతలు కూడా సిపిని కలవడమో లేకపోతే డీజీపీని కలవడమో వ్యవహారం చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. పార్టీ కూడా దీని మీద ఒక లైన్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏపీ వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి పైన హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ దుండగుడు. సో డైరెక్ట్గా ఆయన ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్నటువంటి ఆ కార్ దగ్గరికి వచ్చి అప్పుడే ముందుగానే ప్రీ ప్లాన్గా తీసుకొచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఓపెన్ చేసి ఆ కార్పై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైపోయాడు. ఏదో సింపుల్గా వచ్చేసి చాలా సింపుల్గా ఏదో టైంపాస్కి ఆడుకున్న పిల్లల్లాగా వచ్చేసి అలా వచ్చి నిప్పటి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన విషయం పైన గౌతమ్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనకి రక్షణ కావాలని కోరారు, తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. కానీ పోలీసులు ఇప్పటివరకు ఏదీ స్పందించలేదు. ఈ సంఘటన జరిగి కూడా సుమారుగా 4 రోజులు కావస్తోందట. సో ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడం తర్వాత గౌతమ్ రెడ్డి వీడియోని బయటికి లీక్ చేశారు. సో ప్రజెంట్ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఓ వ్యక్తి అక్కడికి బ్యాగ్ వేసుకొని పరుగులు పెట్టి ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాగ్లో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైపోయాడు. సో గౌతమ్ రెడ్డి జగన్ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేశారు. సో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు చర్యలు తీసుకోవడం లేదా అంటూ పోలీసుల పైన కూడా గౌతమ్ రెడ్డి ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో గౌతమ్ రెడ్డిపై దాడి ముమ్మాటికి రాజకీయంగానే జరిగిందా? మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా ఆయన హీఈస్ ఎ లాయర్ టు, ఆయన అడ్వకేట్, ఆయన మంచి అడ్వకేట్ కూడా. మరి అటువంటి విధంగా ఉంది కాబట్టి ఎవరైనా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కూడా ఈ నిర్వాకానికి పాల్పడ్డారనే కోణాల్లో కూడా పోలీసులు విచారించాల్సి ఉంది. 4 రోజులు కావస్తున్నా ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు, ఎక్కడున్నాడు, ఏంటనేది ఇంకా కూడా పోలీసులు ఆరా తీయకపోవడం పైన పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తున్నాయి. మరి ఈ సంఘటన పైన ఇప్పటికైనా పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో నిజంగానే గౌతమ్ రెడ్డి పైన ఎవరైనా కుట్ర చేశారా? కుట్రలో భాగంగా ఈ రకంగా జరిగిందా? రాజకీయ కుట్రలో భాగంగానే ఇటువంటి అంశం చోటు చేసుకుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ఇటువంటి సంఘటనలపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో పోలీసులు మౌనంగా ఉండడం గల కారణం కూడా ఏంటి? పోలీసుల మౌనం వెనుక ఏదైనా రాజకీయంగానో లేకుంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.